దీర్ఘాయుష్మాన్ భవ. ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు, చెప్పను తాత. కానీ ఈరోజు అన్న చెప్పే అబద్ధాన్ని అడ్డుకోకుండా తన వెంట అడుగేస్తున్నాను. పెళ్లి సంబంధం ఖాయమయ్యాక అన్నను ప్రేమిస్తున్నానని చెప్పి తప్పు చేస్తున్న త్రిపుర నుండి తప్పించుకోవడానికి మేం వెళ్లడం ఒప్పే అనుకుంటున్నాం. రే ఊరే భరణి, ఈ పరీక్షలో నువ్వు పాస్ అయితే నిన్ను చదివించిన నీ నమ్మి మామ రొంబ సంతోషిస్తాడ్రా. వెంట చెల్లుంది కదా తాత, ఖచ్చితంగా పాస్ అవుతానా? వల్లి, నిశ్చితార్థానిక ఉండలేకపోతున్నానని పెద్దమ్మ గారితో చెప్పుపో. వెంట పట్టి నిశ్చితార్థానికి అందరూ రావాలని కోరుకునే పెద్దమ్మ గారి దగ్గరికి వెళ్ళి మేం రాము ఉండమని చెప్తే మనసు నొచ్చుకుంటారు. మేం వెళ్ళొస్తాం. బస్సు వెళ్ళిపోతుంది వల్లి, త్వరగా పద. అవును, ఈ టైంలో బస్సు లేదనుకుంటానే. ఉంది, టైం చేంజ్ అయింది అంతే. వల్లి పద. ఊరే భరణి, మేమిద్దరం బ్రతికేది మీ భవిష్యత్తు కోసమేనాయనా. జాగ్రత్త. త్రిపుర, తలుపుతి. త్రిపుర, నీకే చెప్పేది, తలుపు తీవే. గడెందుకు పెట్టావు? త్రిపుర, తీస్తావా లేదా? త్రిపుర, త్రిపుర, ఏడుస్తావే? వల్లి ఎక్కడికి వెళ్ళదు, నేను మాట్లాడతాను గాని నువ్వు తలుపు తీ ముందు. నీకే చెప్పేది, వినపడుతుందా లేదా? మొండికేస్తే దెబ్బలు పడితే చెప్తున్నాను. కుట్టకమ్మా, నన్ను చంపేయ్. త్రిపుర, ఏంటా మాటలు? ముందు తలుపు తీ. అమ్మా త్రిపుర, తలుపు తీయమ్మా. అమ్మా త్రిపుర, అంతలా బతిమాలాలా? తలుపు తీయి. తల్లి త్రిపుర, తలుపు తీయమ్మా. ఏంటన్నా తలుపు తీయడం లేదా? అవును, తీయట్లేదురా. త్రిపుర, త్రిపుర నీకే చెప్పేది, తలుపు తీస్తావా తీవా? తలుపులు బద్దలు కొడతారా? కొట్టండి. పిచ్చుకొని పట్టిందా ఏంటి? ఎందుకు ఇలా చేస్తున్నావే? ఏంటి కార్తికేయ, త్రిపుర అలకింకా తీరలేదా? అవునానమ్మా, ఎంత పిలిచినా తలుపు తీయడం లేదు. త్రిపుర, తలుపు తీయమ్మా. త్రిపుర, నీకే చెప్పేది, ఏంటిది చిన్నపిల్లలాగా? త్రిపుర, తలుపు తీ. అదిగో నానమ్మ కూడా వచ్చారు, ఇప్పుడైనా తీస్తావా లేదా? నిన్ను చూస్తుంటే కొట్టాలన్నంత కోపం వస్తుందే. కృష్ణవేణి, ఎందుకంత కోపం? లేకపోతే ఏంటత్తయ్యా, దీనందరూ వచ్చి బతిమాలితేనే గాని తిందా? మరి అది చేస్తుంది. తినవే. నేను తినను, నాకొద్దు. చూసారా అత్తయ్య దీని పొగరు? పొగరు కాదు కృష్ణవేణి, ప్రేమ. ఏమ్మా, ఎందుకలా ఉన్నావు చెప్పు. మీ నాన్నమ్మతో చెప్పవా? భరణి వెళ్ళి ఊరు వదిలి వెళ్ళిపోతున్నారు నాన్నమ్మ. ఊరు వదిలి ఎందుకు వెళ్ళిపోతారమ్మా? వాళ్ళు ఏం తప్పు చేశారు? పరీక్ష రాయాలనుకున్నారు, అందుకే వెళ్తున్నారమ్మా. ఏదో బ్యాంక్ క్లర్క్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాడంట. అలాని ఎవరు చెప్పారు? భాస్కర్ బావ చెప్పాడు. బావ? అప్పుడే బావ కూడా అయిపోయాడు. ఎందుకాడే, సంబంధం ఖాయమయ్యాక మనుషులే కాదు వరసలు కూడా కలుపుకుంటారు. తిను ముందు. నువ్వు అలా చూస్తే భయపడేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. తింటావా తినవా?
కృష్ణ, బెదిరించే కొద్దీ అమ్మ ఇంకా బెట్టి చేస్తుంది. నేను నచ్చ చెప్తానులే, కాసేపాకి తింటుందిలే. అయినా పక్కింటి వాళ్ళు పరీక్ష రాయడానికి వెళ్తే నీకేంటే బాధ? ఏమో నాకు బాధేస్తుందమ్మా, కోపం కూడా వస్తుంది. త్రిపుర, దిస్ ఇస్ టూ మచ్. ఎక్స్క్యూజ్ మీ, నేను చెప్తే తింటుంది కార్తీక్. అత్తయ్య ఇటు ఇవ్వండి. చిన్నప్పుడు ఎప్పుడో గోరుముద్దలు తినిపించేటప్పుడు చందమామ రావే జాబిలి రావే అని పాట పాడతారు. కానీ ఇప్పుడు కోపం వచ్చినప్పుడు పాడరు, కానీ నన్ను పాడమంటే పాడేస్తాను. త్రిపుర కోసం. తిను తిను త్రిపుర, తిను త్రిపుర, నీకే చెప్పేది. త్రిపుర నిన్నే. త్రిపుర, నీకేమైనా పిచ్చా? తాళి కట్టబోయే మొగుడుతో ఇలాగైనా ప్రవర్తించేది? తన ఫ్రెండ్ కోసమే ఇలా మొండిగా చేస్తుంది బాబు. అవునండి, తనంటే త్రిపురకి ఎంత ఇష్టమో ఇప్పుడే అర్థమైంది. సారీ భాస్కర్. ఏయ్ కార్తీక్, వాట్ ఈస్ దిస్? ఈ మాత్రానికే సారీ చెప్పాలా? తను ప్లేట్ విసురు కొట్టిందని నేను కూడా చిరాకు పడితే రేపు పెళ్ళయ్యాక అమెరికాలో ఒంటరిగా ఉన్నానన్న ఫీలింగ్ తనకు కలుగుతుంది. అందుకే త్రిపుర కోసం నేను ఏమైనా చేస్తాను. ఎందుకంటే తనంటే నాకు అంత ప్రేమ. చూసావే, నీ మెళ్ళో ఇంకా 3 ముళ్ళు కూడా వేయలేదు. నిన్ను బంగారంలా చూసుకుంటున్నాడు. నువ్వెన్ని పిచ్చి వేషాలు వేసినా ఇలా భరించే భర్త నీకు దొరకడు. కృష్ణ, తను తిడితే ఇంకా ఏడుస్తూనే ఉంటుంది కృష్ణ. తన బాధకు కారణమేంటో తెలిసాక కూడా ఎందుకు అడగడం? ముందెళ్ళి భరణి వల్లిని ఆపడం ముఖ్యం. పెదబాబు వెళ్ళు. అలాగే నానమ్మ. అమ్మా, నువ్వు అలా ఏడుస్తూనే ఉంటే పెళ్లిగల పోతుందమ్మా. వళ్ళిని తీసుకొస్తాన్నాడు కదా మీ అన్నయ్య, అప్పుడన్నా తింటావా? రా కృష్ణ, ఉంటా. బాలా త్రిపురాంతీశ్వరి, చూడు, నువ్వు తినకపోతే మొహం కళ తప్పుతుందేమో కానీ పెళ్లి కళైతే పోదు. ఏం జరిగినా సరే మన పెళ్ళైతే జరిగి తీరుతుంది. అర్థమైందా? ఎక్కడికి పోదాం వల్లి? ఏమో అన్నా, నువ్వే చెప్పు. నాకేం తెలుసు, నీ వెంట నడుస్తున్నానంతే. టిప్పు నిశ్చితార్థం అయ్యేంత వరకు ఊళ్ళో ఉండకూడదు. నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? వాళ్ళ దగ్గరికి వెళ్దాం. మన ఊరు దాటితే నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. మీ ఫ్రెండ్స్ ఎవరు లేరా? నాకున్న ఒక్కగానో ఒక ఫ్రెండ్ టిప్పు.
నాకు కూడా. నా చెల్లెలికి ఫ్రెండ్ అయితే నాకు కాదా? చిన్నప్పటి నుండి త్రిపుర బాగా తెలుసు కదా. తెలిసినా మొహం చాటేయాల్సింది, అది పళ్ళికిలిస్తే కళ్ళు ముయ్యాల్సింది, వెంట పడితే పారిపోవాల్సింది. కానీ నువ్వేం చేశావ్? నచ్చ చెప్పాలని చూసావ్, అదేమో నచ్చావని చెప్పింది. దానికి తిక్క. పెళ్లి సంబంధం ఖాయమైతే చేసుకోబోయేవాడు గురించి గొప్పలు చెప్పుకుంటూ కలవకంటూ ఉంటారు. కానీ ఇదేం చేసింది? నంది చెప్పింది, రమ్మంది, ప్రేమించమంది, చేయి పట్టుకోమంది. నువ్వేం పట్టుకున్నావో గాని మీ ఇద్దరి మధ్య ప్రేమ ఉందని భాస్కర్ గారు చేయి చేసుకున్నారు. పిడిగుద్దులు గుద్దాడు చూడు, ఇంకా దెబ్బలు అలానే ఉన్నాయి. నా అంబిమామకి నిజం తెలుసుంటే ఎంత పెద్ద గొడవ అయ్యేది. నిశ్చితార్థం ఆగిపోయేది. కానీ నువ్వు నన్ను నిజం చెప్పనివ్వలేదు. అబద్ధం చెప్పిన ఉపయోగం ఏముందిలే. నీ తిక్క ఫ్రెండ్ నా కోసం రిస్క్ తీసుకుని గోడ దూకి రావడం భాస్కర్ గారు చూశారు. మళ్ళీ చొక్క చించేలా కొట్టి ఊరవతల పారేస్తాడనుకున్నాను. ఊరుదిలి పొమ్మన్నాడు. ఎన్ని రోజులు? రేపొక్కరోజేగా. వీలైతే పెళ్ళయ్యేదాకా రావద్దన్నారు. గుర్తుందా? అన్ని రోజులు ఎక్కడుంటావన్నా? ఇప్పుడెక్కడ తలదాచుకోవాలో కూడా తెలియడం లేదు. నిశ్చితార్థం అయితే సగం పెళ్ళైనట్టే కదా. ఆ తర్వాత త్రిపుర కుదురుగా ఉండకపోతే వాళ్లే తన్ని తగలేస్తారు. మాట్లాడుకుంటూ ఊరు కూడా దాటొచ్చేసాం వల్లి. ఇంకా ఎంత దూరం నడుస్తాం? ఎక్కడికైనా వెళ్తాం? దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కు. మనకేం మొక్కుందని రేపటిదాకా ఉంటాం? ముందైతే వెతుక్కుందాం, ఆ తర్వాత చూద్దాం. వా అన్నా. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం హనుమత్ పాదోదుకం పావనం శుభం. ఏమ్మా, ఊరి ప్రయాణమా? బ్యాగులున్నాయి? ఇల్ల అది వల్లి వేండా. అడిగారంటే చెప్పాలన్నా. అది 2 రోజులు ఈ గుళ్ళో ఉందాం అనుకుంటున్నాం పంతులు గారు. ఓహో అలాగా, పర్వాలేదమ్మా. మీ నంబి మామ నాకు బాగా తెలుసు. సత్యవల్లి ఊరుకోదు కదా, విషయం చెప్పకుండా ఉండాల్సిందే. ఈయన పోయి మా మామకు చెప్తే గంటతో కొడతాడు. ఏంటి, ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యారా? మిమ్మల్ని చూస్తుంటే మీ మామ మిమ్మల్ని తిట్టే ఉంటాడు, ఇతగాన్ని కొట్టే ఉంటాడు. ఆ మొహం చూస్తే తెలియట్లా? అది కాదండి, మా పక్కింటి అదేనండి, ఎప్పుడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యే వల్లి ఫస్ట్ టైం పరీక్ష తప్పింది. 2 రోజులు ఇంట్లోంచి వెళ్ళేశాడు మా మామ. ఎక్కడికి వెళ్ళినా ఎవరుండమంటారు? దేవుడైతే అండగా ఉంటాడు. ఓహో అదా విషయం, అర్థమైంది. 2 రోజులు ఇక్కడే ఉండండి, మీ మామకి నేను చెప్పనులే. రొంబ థ్యాంక్స్. నాకు థ్యాంక్స్ చెప్పకు, దేవుడికి సేవ చెయ్యి. రేపు నేను సిటీకి వెళ్తున్నాను. 3 పూట్ల హారతిచ్చి భక్తులందరికీ తీర్థప్రసాదాలు ఇయ్యి. నేనా? అర్చకుడు కుటుంబీకుడివి, అలా అదిరిపడతావేంటయ్యా? ఈ గుడికి పెద్దగా భక్తులెవరు రాలే. శ్రీరామ జయం. ఇదిగోనమ్మ తాళాలు, జాగ్రత్తగా ఉండండి, నేను వెళ్ళొస్తాను. పంతులు గారితో ఎందుకు అబద్ధం చెప్పావన్నా? నిజం చెప్తే ఊరంతా టామ్ టామ్ అవుతుంది. త్రిపుర నిశ్చితార్థం అయ్యేదాకా నిశ్చింతగా ఇక్కడే ఉండొచ్చు. కానీ ఎవరైనా భక్తులొచ్చి అర్చన అభిషేకం చేయమంటే ఎలా? నాకు వేద మంత్రాలు సరిగ్గా రావు కదా. కంగారు పడకన్నా, నేనున్నాను కదా. సరే, ఆడపిల్లుందన్న ధైర్యంతో ఈ రాత్రికి ఇక్కడే ఉంటున్నాను. ఆంజనేయ, ఈ 2 రోజులు నువ్వే అలాగనే మమ్మల్ని కాపాడాలి. మందాకిని సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మగేశ్వరాయ మందార ముఖ్య బహుపుష్ప సమర్చితాయ తస్మై మకారాయ
నమ శివాయ తస్మై మకారాయ నమ శివాయ. స్వామి, నా మనవడదా పరీక్ష మంచిగా రాయాలి. వల్లి వల్లి పెరియ బాబు, అమ్మాళే పెరియ బాబుదా వచ్చినాడు, కుర్చీ తీసుకురా. పర్లేదు, వల్లిని పిలవండి. వల్లి ఇల్లే పెరియ బాబు, భరణికి తోడుదా పోయినది. మీకు చెప్పి రమ్మంటే మీరు బాధపడతారని చెప్పినారు పిల్లకాయలు. మహాదేవన్ గారు, త్రిపుర నిశ్చితార్థం పెట్టుకుని వాళ్ళు ఎలా వెళ్తారు? ఊరందరూ సంతోషంగా వస్తామన్నారు. ఆశీర్వదించే మీ కుటుంబంలోనే ఒకరిద్దరు రాకపోతే త్రిపుర ఒక్కతే కాదు, మా ఇంట్లో వాళ్ళం అందరం బాధపడతాం. మన్నించాలి పెరియ బాబు, భరణి బ్యాంక్ ఎగ్జామ్దా రాయటానికి పోయినాడు. అర్చకత్వం అభ్యసించిన వాడు అదృష్టం కలిసి వస్తే సర్కారు కొలుగుతా వస్తుంది, నేనే రాసిరారా పో అని పంపినాను. వెంట వల్లి ఎందుకు వెళ్ళింది? మాకు ఇద్దరుదా మనవరాళ్ళని ఒప్పుకోవాలేమో. వాడు మగాడే గాని ఒట్టి పిరిగి పంద. పట్నం పోయి 10 రూపాయలు ఇచ్చి టీయో టిఫినో తీసుకురారా అంటే ఒల్లినే ముందుకు తోస్తాడు. నీడను చూసినా భయపడేవాడు తోడుదా తన చెల్లి ఉండాలి అంటాడు. టిపుర నిశ్చితార్థానికి ఉండలేకపోతున్నానని వల్లి రొంబ బాధపడినది. వల్లి వాళ్ళు వెళ్ళి ఎంతసేపు అయింది? అర్ధ గడియ దాటినది పెరియ బాబు. వల్లి దగ్గర మొబైల్ ఉందా? ఇల్లే భరణి దగ్గరదా ఉన్నది. కాల్ కనెక్ట్ అవ్వట్లేదు. అంటే ఊరి పొలిమేర కూడా దాటి ఉండరు పెరియ బాబు. ఈ టైంలో ఏ బస్సు ఉంది? ఈయనదా అదే అడిగినాడు. ఎక్స్ప్రెస్ వచ్చినా ఆపుతామని వేగముగా పోయినారు. ఒకవేళ బస్సు రాకపోయింటే బస్ స్టాప్లోనే ఉంటారు. త్రిపురని తీసుకెళ్ళి వెళ్ళొద్దని చెప్పిస్తాను. మరి పరీక్ష పెరియ బాబు? ఈ నెల కాకపోతే వచ్చే నెల రాస్తాడు. ఎగ్జామ్కి ప్రిపేర్ అయిన వాడు ఎప్పుడైనా రాస్తాడు. అలాగని తన్ని వెళ్ళకని చెప్పను, వల్లినైనా ఉండమంటాను. మీరుదా చెప్తే అర్థందా చేసుకుంటారు. టిపురమ్మని తీసుకొని వెళ్ళండి పెరియ బాబు. నిశ్చితార్థం పెళ్ళయ్యే వరకు ఇక్కడ నుంచి పోరాదని చెప్పండి. ఆయనకి తెలుసులే, నువ్వుదా ఎక్కించకు. సరే, నేను వెళ్ళొస్తాను. కనబడితే తీసుకునే వస్తాను. ఆమా ఏమిదా అలా ఉన్నారు? వాడిదా పరీక్ష? అన్నిటికీ ఆయనే ఉన్నాడు. ఆయనదా చూసుకుంటారు, మీరెందుకు బాధపడతారు? రండి. నమస్కారం పెద్దబాబు. భరణి వాళ్ళు ఇటువైపు ఏమైనా వచ్చారా? పెద్ద పూజారి గారి మనవడు మనవరాలే కదండి? అవును, నా బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళు ఇందాకే వెళ్ళారమ్మా, 10 నిమిషాలైంది. త్రిపుర ఎక్కు. ఏమండి, భరణి వాళ్ళు కనిపించారా? కేబుల్ టీవీ భరణియే కదండి? అవును. ఊరెళ్ళారనుకుంటా. చేతిలో బ్యాగులు కూడా ఉన్నాయి. బస్టాండ్ వైపు వెళ్ళారు. థ్యాంక్ యూ. ఎక్కడ? అటు.